బల్ల పడింది ఫ్రెండ్స్ మా ఊర్లో వాన. రొంచెబ్బనే కూడా ఎక్కువ పడింది, నీళ్ళు వచ్చినాయి ఇళ్ళలోకి. అన్నీ కొట్టాలి మా ఇంటికి వెళ్ళి. పోతానాయిలే అర్థం. హాయ్ శ్యామలక్కకు హాయ్ చెప్పండి. శ్యామలక్క ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ ఫ్రెండ్స్. ప్రెసిడెంట్ చిన్న ప్రెసిడెంట్. వాన మోది పెట్టింది మాకెళ్ళి. వాన మోది పెట్టి కొట్టాలల్లా తడిసిపోయి కొట్టాలు కారుతున్నాయి ఫ్రెండ్స్. కొట్టలు కారి అంతా ఇదే అయింది. వాన ఇంత వాన పడింది, ఎక్స్పెక్ట్ చేయలేము మేము. పంట వేసుకుంది 20 ఎకరాలు వేసింది ఈమె. ఈరోజు నాటొచ్చింది, ఆ నాటినదల్లా వేస్ట్ ఆయా. కొట్టుకుపోయింటుందా? మేము వేసి వచ్చినాం ఫ్రెండ్స్. అది ఎటైందో ఏమో, కుర్చీలలో లేసిపోయింటాయి ఫ్రెండ్స్. చూపించిన ఇలాగ నీ కొడుకు తీసినాడు వీడియో. చూడండి ఫ్రెండ్స్ ఎంత నష్టమో మాకు. రైతు ఈమె పెద్ద రైతు, నేను చిన్న రైతు. 20 ఎకరాలు వేసిన వాళ్ళు పెద్ద రైతులు, 1 ఎకరా 3 ఎకరాలు 4 ఎకరాలు వేసిన వాళ్ళు చిన్న రైతులు. సాయం చేయండి ఫ్రెండ్స్ కొంచెం. అందరికన్నా పెద్ద రైతు వస్తుంది. వా పాము ఇంకొందా పోయిందంట. ఎగురుకుంటా కాలువలు పడి పోయింటుంది అది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే మా ఊర్లో వర్షం పడుతుంది. మేమైతే చేనుకు వచ్చినాము. ఈరోజు మధ్యాహ్నం వచ్చినాము అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాన పడుతుందని. మధ్యాహ్నం భలే ఎండబెట్టింది. ఇంకా ఈరోజు చేనుకు వచ్చిన తర్వాత ఇంకా రైతులకు ఏంటంటే ఇక్కడ చేను చూపిస్తారు. రైతులకు ఏంటంటే ఆడ నాటేసినారు. మామూలుగా కనిపిస్తుంది, ఇదల్లా నాటేసినారు. ఇప్పుడు వర్షం పడింది కదా, కుచ్చులు చాలా వరకు లేసిపోతాయి. అవి వీడియో తీస్తుంటే ఇక్కడ ఎవరన్నా చూస్తుంటే మాట్లాడబుద్ధి కాదనమాట. ఆ కుచ్చులు చాలా వరకు లేసిపోతాయి. వర్షము రైతులకు ఎక్కువ పడినా కష్టమే, తక్కువ పడినా కష్టమే. ఎప్పుడు రైతులకు నష్టమే ఉంటుంది తప్ప లాభం అస్సలు రాదు. ఇప్పుడైతే ఆడ మెయిన్గా అది నీళ్ళు ఎక్కువైనాయనుకో అవి లేసిపోతాయి. మళ్ళీ నాటాల, మళ్ళీ కూలీలు, డబ్బులు నష్టము, పంట మళ్ళా సరిగ్గా రాదు. ఒక్కసారి అయితే బాగా వేయచ్చు, ఎన్నిసార్లు వేయాలంటే ఎట్టా. అది మేము కూడా ఈరోజు నాటొచ్చినాము. మా చేను ఈడ కాదు, కొంచెం దూరము, వేరే సైడ్ అనమాట. ఇప్పుడు ఆడ ఎట్టుంటుందంటే సిచ్యువేషన్ సాల్వ్ వేసినాము. మెయిన్గా ఆడ ఇప్పుడు ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకో కుర్చీలు లేసిపోతాయి, తక్కువ నీళ్ళు ఉన్నాయనుకో ఆ కుర్చీలు అటనే ఉంటాయి. శ్యామలక్క కొడుకు వీడియో తీస్తున్నాడు. మా సైడ్ చూద్దురండి, మా విలేజ్లో అంతా నీళ్ళు ఎట్టొచ్చినాయో కాలువలలో. నిండిపోయినాయి. పాము కాడండి, పోయింది. పాము వచ్చినదంటే ఫ్రెండ్స్ కాలువలలో 10 నిమిషాలు ఉంటేనే అదాడంటే కాలువలో దింకింది. ఈడున్నదా జరిగిపోతులే. కట్టదార అంటే అది ఆ నుంచి వచ్చింది, నీ కాళ్ళ కా నుంచి ఆ దాంట్లోకి దింకింది. ఈడున్నదా? ఆడున్నది. వాన కాడించుతున్నది అంటే ఏమో అడిగిండాల్సింది నువ్వు రాకపోతే అడుగునా ఉంటే. మా వదిన ఈరోజు పాము చూసిందంట. కాదు ఎట్టనా అట బాత్రూమ్కి వెళ్ళి సందులో దూరింటే, అందుకనే నేను దూరుతాదనే నేను ఓడినానా. అది రాకుండా ఇక్కడ నిలవడా మనిషిని చూసే రాదు కదా. నీ కట్ట తగ్గిస్తాను సంతలే తెల్లగానే వద్ద 1 పాయింట్ లాగా ఉంది. జరిపోతేనే అది దబగ్గే దూకేది మనుషుని చూసే. మామూలు పాము అట్లా చెయ్యదు. మొన్న నేను దాసిపాము చంపిన చూసిన. జరుగు సింగిరమే. కెమెరాలు బల్ల తీయొచ్చురా, పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి కొంతమంది కాడ, నీట్గా వస్తాయి. అది ఎంత ఒకటి చిన్నది 300. శ్యామలక్కలది ఫ్రెండ్స్ ఇది ఇల్లు.
పెద్దది అది 700, అది పెద్దది. ఇంట్లో ఉందిలే, ఇంట్లో ఉందిలే. శ్యామలక్క, అమ్మ శ్యామలమ్మ, నిద్ర పోతుందా? నిజంగా పాము చూసిరా తొందరరా. పోదాది పాము. శ్యామలక్క రారా. ఉట్టిట్టి చెప్పి నా ఫ్రెండ్స్ వస్తారని. లైట్లు వేసుకున్నాడు. ఈరోజు బాగుంటాయి, టేస్టీ. కంటే అయ్యాం లేదు.